నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండం నగరపాలక మేయర్ ఎన్నికకు ఎట్టకేలకు తెరపడింది. మేయర్గా 46వ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్గా 57వ డివిజన్ కార్పొరేటర్ పాతపల్లి ఎల్లయ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి నుండి మేయర్ అభ్యర్థిగా మహంకాళి స్వామి పేరే వినబడినా గెలిచిన కార్పొరేటర్లు హైదరాబాద్ క్యాంపుకు తరలిన నేపథ్యంలో మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా కాంగ్రెస్ అధిష్టానం ఆమోదంతో మహంకాళి స్వామి పేరే ఖరారైంది. కరీంనగర్ నుండి ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో వచ్చిన కార్పొరేటర్లు నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయం కౌన్సిల్ హాల్కు చేరుకున్నారు. నూతనంగా ఎన్నికైన డివిజన్ సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 60 మంది సభ్యుల్లో సమావేశానికి హాజరైన 49 మంది డివిజన్ సభ్యులతో ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన జిల్లా పరిషత్ సీఈఓ నరేందర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన 10వ డివిజన్ సభ్యులు అడ్డాల గట్టయ్య, 40వ డివిజన్ కార్పొరేటర్ కజంపురం జయప్రద తప్ప మిగిలిన 11 మంది వార్డు సభ్యులు హాజరు కాలేదు. తెలుగు అక్షరమాల ప్రకారం 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య మొదట ప్రమాణం చేయగా ఆఖరున 17వ డివిజన్ అనుము స్వరూప ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. మేయర్గా మహంకాళి స్వామి పేరును 9వ డివిజన్ కార్పొరేటర్ తాళ్లపల్లి యుగంధర్ ప్రతిపాదించగా 38వ డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రాము బలపరిచారు. మరో ప్రతిపాదన రాకపోవడంతో మేయర్ పదవికి మహంకాళి స్వామి ఎన్నికైనట్లుగా ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభమైంది. డిప్యూటీ మేయర్గా పాతిపల్లి ఎల్లయ్య పేరును 30వ డివిజన్ కార్పొరేటర్ ఇసంపల్లి అంజయ్య ప్రతిపాదించగా 31వ డివిజన్ కార్పొరేటర్ షాహిదా బలపరిచారు. మరో ప్రతిపాదన రాకపోవడంతో డిప్యూటీ మేయర్గా పాతపల్లి ఎల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. ఈ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే, నగరపాలక సంస్థ ఎక్స్ అఫీసియో సభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ, ఎన్నికల పరిశీలకులు పద్మజారాణి, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్ టోటల్గా యునానిమస్గా మేయర్ గారిని, తర్వాత డిప్యూటీ మేయర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మేయర్గా మహంకాళి స్వామి ఒక దళిత నాయకుడు, అదే మాదిరిగా ఒక బీసీ యాదవ బిడ్డ అయినటువంటి డిప్యూటీ మేయర్ని ఈరోజు అందరు సభ్యులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వారికి శుభాకాంక్షలు. ఇది రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో మరి రామగుండం ప్రాంత ప్రజలు రామగుండం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న తరుణం, పునర్నిర్మాణం చేస్తున్న తరుణం సింగరేణి కార్మిక బంధువులు, అదే మాదిరిగా ఎన్టీపీసీ కార్మిక బంధువులు, రామగుండం కార్మిక బంధువుల కుటుంబాలు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉండేటువంటి వాళ్ళు, యువకులు, చదువుకున్న వాళ్ళు, మహిళలు అనేక నిందలేసిన మాపై 2 సంవత్సరాల అభివృద్ధిలో ఈరోజు అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు బలంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. గోదావరిగిరి రామగుండం చరిత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ బాబు గారి నాయకత్వం, ఇక్కడ రామగుండంలో అటు పెద్దపల్లిలో విజయరామారావు గారు పనిచేయడం, ఇదే మాదిరిగా ఎక్కడ కూడా ఆర్థికంగా కానీ ఇంకే రకంగా చూడకుండా వికాసమైనటువంటి కార్యకర్తలకి, పార్టీకి పనిచేసిన వారికి అవకాశాలు ఇచ్చి పదవులు కూడా అదే మాదిరి ఇవ్వడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని, ఎలాంటి అవినీతికి, ఎలాంటి ఒత్తిడికి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి సంక్షేమాలు ప్రజలకు అందేటువంటి చేసేటువంటి కార్యక్రమంలో ఒక అద్భుతమైన విజయం. ఈ విజయం సింగరేణి కార్మికులకు, ఎన్టీపీసీ కార్మికులకు, రామగుండం ప్రజలకు ఈరోజు సాధించిన విజయం ఏదైతే ఉందో, మేయర్గా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నిక కావడం అనేది కేవలం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి కుటుంబానికి అంకితం ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయి కల్పించిన గౌరవ ఎమ్మెల్యే గారికి
జీవితాంతం రుణపడి ఉండడమే కాకుండా వారికి పూర్తిగా లాయల్గా ఉంటా అని చెప్పేసి ప్రజాముఖంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈ విజయంలో కీలక పాత్ర పోషించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ రామగుండం పక్షాన నమస్సమాజాలు తెలియజేస్తా ఉన్నాం. రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని అనుకరించి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధిలో మేము సైతం వారితోటి భాగస్వాములమై ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేయర్ గారు మాంకాళి స్వామి గారు, గౌరవనీయులైనటువంటి మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి, మా జిల్లా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు సుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వారు ఎంతో నమ్మకంతో ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా, డిప్యూటీ మేయర్గా, కార్పొరేటర్లందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించి ఈ రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామనే ఆశతోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన కార్యక్రమాలు, ప్రజా సంక్షేమాలు ఇస్తుందో వాటిని తూచా తప్పకుండా ఇక్కడ రామగుండం ప్రాంతంలో అభివృద్ధి జరగడం కోసం, సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అందడం కోసం తీవ్ర కృషి చేస్తాం. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో, ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని తప్పకుండా ప్రగతి పదంలో నడిపి కలిసి కట్టుగా ముందుకెళ్తాం, అభివృద్ధి సాధిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.